ఏటీఎం కార్డు లేకపోయినా కూడా ఇక్కడ నుంచి మనం మనీ అయితే ఏటీఎం మిషన్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? మనం ఆర్బీఐకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. రీసెంట్ గా యూపీఐ బేస్డ్ ఏటీఎం సిస్టమ్ అయితే లాంచ్ చేసింది. మనం జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. డీటెయిల్ గా చెప్పాలంటే మీరు ఏటీఎం మిషన్ లో విత్డ్రాయల్ త్రూ యూపీఐ ఆప్షన్ అయితే ఉంటుంది. అది మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక క్యూఆర్ కోడ్ అయితే చూపిస్తుంది. మీరు మీ యొక్క మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఓపెన్ చేసి మీరు స్కాన్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్ అని మీకు అమౌంట్ సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ చూపిస్తుంది. మీరు అమౌంట్ మెన్షన్ చేసిన వెంటనే మీకు యూపీఐ పిన్ ఆప్షన్ అడిగిద్ది. మీరు అక్కడ యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే విత్డ్రా టు ప్రొసీడ్ అని అయితే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి, మీకు అమౌంట్ అయితే విత్డ్రా అయిపోతుంటుంది. డెబిట్ కార్డు విత్డ్రాయల్తో పోలిస్తే ఇది చాలా సేఫ్ మెథడ్. ఎందుకంటే మీ యొక్క డెబిట్ కార్డు కానీ లేకపోతే మీ యొక్క డెబిట్ కార్డు పిన్ కానీ పోతుందేమో, ఎవరైనా దొంగిలిస్తారేమో ఛాన్సెస్ అయితే అస్సలు లేవు దీంట్లో. మీ యొక్క యూపీఐ పిన్ అనేది మీతో చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొన్ని బ్యాంక్స్ అయితే ఆల్రెడీ ట్రయల్ రన్ ఇదైతే రోల్ అవుట్ చేసింది కొన్ని సిటీస్ లో. త్వరలో మన సిటీస్ కూడా ఇదైతే రాబోతుంది. యూపీఐ యాప్ ద్వారా మీరు అమౌంట్ విత్డ్రా చేసేటప్పుడు ఈ జాగ్రత్త ఖచ్చితంగా ఫాలో చేయండి. మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేటప్పుడు ఏటీఎం స్క్రీన్ లో కనపడే క్యూఆర్ కోడ్ యూజ్ చేసి మాత్రమే మీరు అమౌంట్ అయితే స్కాన్ చేయండి. అదేవిధంగా మీ యొక్క యూపీఐ పిన్ ఎవరికి షేర్ చేయొద్దు. అదేవిధంగా ట్రస్టెడ్ యాప్స్ నుంచి మీరు అయితే అమౌంట్ అయితే విత్డ్రా చేయండి. అంటే ఫోన్ పే, గూగుల్ పే అండ్ పేటిఎం. యూపీఐ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫైనాన్స్ హ్యాక్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.